మాస్టర్స్ అందరికీ కూడా శుభోదయం. అందరికీ క్లాస్కు స్వాగతం అండి. ముందుగా మనము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారం తెలియజేస్తూ వర్ణమాల మాతకు నమస్కారం తెలియజేస్తుంది. అలాగే మన మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, సమస్త గురుమండలం మనకు ఈ ధ్యానాన్ని అందించినది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, శంకర భగవత్పాదుల వారికి, మహావతార్ బాబా, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు అందరికీ కూడా మనము ధన్యవాదాలు తెలియజేద్దాము. సమస్త గురువులను మన ధ్యానానికి ఆహ్వానిస్తూ వారి సమక్షంలో ధ్యానం చేస్తున్నట్టు మనం అనుకుంటూ చక్కగా ధ్యానం చేద్దాము. ఈరోజు 10వ బ్యాచ్, మనకు 5th డే. ఓకే, అందరికీ కూడా క్లాస్కి స్వాగతం. వీడియోస్ ఆన్ చేసుకున్నాము, ప్రాణాయామ చేస్తాం కదా, కొంచెం ఒక 2 minutes ప్రాణాయామ చేద్దాము. వీడియోస్ ఆన్ చేసుకోండి. మనము నిన్న ఒక ప్రాణాయామం నేర్చుకున్నాము, ఏదైతే సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం. అది ఒకసారి చేద్దాము. సూర్యనాడి ప్రాణాయామం అందరికీ తెలుసు కదా, విష్ణు ముద్ర. ఓకే, సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం స్టార్ట్ చేయండి. రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. రైట్ క్లోజ్ చేద్దాము, లెఫ్ట్ సైడ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ సైడ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6. ఇప్పుడు రెండు ముక్కుల ద్వారా చిన్ముద్రలో, ఇప్పుడు చిన్ముద్రలో పెట్టుకొని రెండు చేతులు రెండు ముక్కుల ద్వారా గాలి తీయడం వదలడం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామ. అనులోమ విలోమ ప్రాణాయామ అంటే ఒక ముక్కుతో గాలి తీసుకొని ఇంకొక ముక్కుతో వదలాలి. అయితే ఒక ముక్కుతో గాలి తీసుకున్నాక కొంచెం సేపు, ఒక ఒక 10 seconds పాటు అలాగే పెట్టి మళ్ళీ వదలాలి. ఇప్పుడు చూడండి, నేను లెఫ్ట్ గాలి తీసుకుంటాను, మళ్ళీ రైట్ గాలి తీసుకుంటాము. అర్థమైందా? ఒక సైడ్ గాలి తీసుకొని అలాగే పెట్టి మళ్ళీ ఇంకొక సైడ్ వదలాలి. ఇప్పుడు లెఫ్ట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ సైడ్ తీసుకోండి, రైట్ క్లోజ్ చేయండి. బొటన వేలుతో రైట్ క్లోజ్ చేయాలి. రైట్ క్లోజ్ చేసి ఒక 10 seconds పాటు అలాగే పెట్టి లెఫ్ట్ లో వదలాలి. ఇప్పుడు లెఫ్ట్ బ్రీత్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ తీసుకొని 10 seconds పెట్టి రైట్ సైడ్ వదలండి. రైట్ తీసుకోండి, ఇప్పుడు లెఫ్ట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ తీసుకోండి, రైట్ బ్రీత్ ఇన్. రైట్ తీసుకోండి, లెఫ్ట్ బ్రీత్ ఇన్. లెఫ్ట్ తీసుకోండి, రైట్ బ్రీత్ అవుట్. రైట్ తీసుకోండి,
లెఫ్ట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ తీసుకోండి, రైట్ బ్రీత్ ఇన్. రైట్ తీసుకోండి, లెఫ్ట్ బ్రీత్ ఇన్. ఓకే. ఇక్కడ తలని ఏం కదిలించద్దండి అమ్మా, తల అలాగే పెట్టండి. తల ఇప్పుడు నా తల పైకి వెళ్ళట్లేదు, కిందికి రావట్లేదు. జస్ట్ గాలి తీసుకుంటున్నాము, వదులుతున్నాము. చేతులు కానీ తల కానీ ఎక్కడ కూడా మూమెంట్ లేదు. రెండో చెయ్యి చిన్ముద్రలో ఉంటుంది. రెండో చెయ్యి చిన్ముద్రలో ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో ఉంటుంది. రైట్ హ్యాండ్ లోనే మనము ఇది చేస్తాము, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నిన్న మనం వచ్చేసి సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామ తెలుసుకున్నాము. ఈ రోజు అనులోమ విలోమ ప్రాణాయామ. అర్థమైందా? అనులోమ విలోమ, లెఫ్ట్ తీసుకోవడము, రైట్ వదలడము. అంటే మధ్యలో కొంచెం సేపు అలాగే దాన్ని పెట్టి తర్వాత రైట్ వదలాలి. మళ్ళీ రైట్ తీసుకోవడము, పెట్టుకొని కొంచెం సేపు ఒక 10 సెకండ్స్, 1 2 3 4 5 6 7 8 9 10, ఆ తర్వాత రిలీజ్ చేయడం. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. ఓకేనా? ఇప్పుడు మనము ధ్యానం స్టార్ట్ చేద్దాము. సత్యవతి మేడం గారికి ఆత్మ ప్రణామాలండి. మేడం, క్లాస్కి స్వాగతము. ధ్యానం తీసుకోండి, ధ్యానం క్లాస్ తీసుకొని మీరు ఆ, కొంచెం సేపు చెప్పి తర్వాత మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చోండమ్మా ధ్యానానికి. అద్దాలు తీసేయండి, ఉత్త నేల మీద కూర్చోవద్దండి. అందరికీ శుభోదయం అండి. చక్కగా మనకి ఎంతటి జ్ఞానాన్ని అందించిన మన గురువు బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాము. స్వర్ణమాల మేడం కూడా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాము. మనందరికీ ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వారికి కూడా మనం ఆత్మ ప్రమాణాలు తెలియజేసుకుందాం. ఆ పరమ గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఓంకారం 5 టైమ్స్ చెప్పుకొని చక్కగా ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. ఓ మన నాభి ద్వారా చక్కగా శబ్దం లోపలికి ఎక్కువ ఉచ్చరించాలండి. వేళ్ళు పెట్టేసుకుందాము. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండో క్రాస్ చేసుకుందాము. కళ్ళజోళ్ళు ఉంటే తీసేద్దాము. ఓకే చెప్పే వరకు ఎవ్వరూ కళ్ళు తెరవకూడదు. వేళ్ళు పెట్టేసుకొని చేతులు రెండు ఒళ్ళో పెట్టుకోవాలి. స్థిర సుఖ ఆసనము. మన శరీరాన్ని ఏమీ కష్టపెట్టవద్దు. మనకి ఎంత సుఖంగా ఉంటే అంత హాయిగా కూర్చోవాలి. ఏ ఆలోచన లేదు, ఎలాంటి వ్యతిరేకత లేదు. చక్కగా మన కోసం మనం చేసుకుంటున్నాము ధ్యాన సాధన. ఎవ్వరి కోసము చెయ్యట్లేదు. మన ఆత్మ ఎదుగుదల కోసము మనము ధ్యాన సాధన చేసుకుంటున్నాము. మన ఆరోగ్యం కోసం మనం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ
ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు 2 పూటల ధ్యానం చెయ్యాలి. స్థిర సుఖ ఆసనము. శరీరాన్ని ఏమీ కష్టపెట్టవద్దు. హాయిగా కూర్చోవాలి. ప్రతి ఒక్కరూ శ్వాసను గమనిస్తూ ఉండాలి. మన లోపలికి వెళ్ళే శ్వాస, మన బయటికి వచ్చే శ్వాసను గమనించాలి. ముక్కులోన గాలి ముక్తికి మరి దారయా అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. మనం ఎక్కడికెక్కడికో పరిగెత్తుతూ ఉంటాము. ఆ మహాత్ములందరూ చెప్పినది ధ్యానమే, చేసినది ధ్యానమే. మనమేమనుకుంటాము, మోక్షానికి మార్గం ఎక్కడో ఉంది అని పరిగెడుతూ ఉంటాము. ముక్కులోన గాలి ముక్తికి మరి దారయ్యా అన్నారు. నీ శ్వాసను ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో అదే నీకు మోక్ష మార్గము అని చెప్తున్నారు. కాయపు టూపిరిలోన గని ఉన్నది అన్నారు అన్నమయ్య. కాయము అంటే శరీరము, ఊపిరిలోన గని ఉన్నది. నువ్వు ఎప్పుడైతే నీ ఊపిరిని, నీ శ్వాసని నువ్వు గమనిస్తావో అనంతమైన సంపద కావాలనుకున్నా, ఆయురారోగ్యాలు కావాలనుకున్నా, ఏది కావాలనుకున్నా నీ లోపలే అనంతమైన గని ఉన్నది అని చెప్తున్నారు. ఆ మహాత్ములందరూ చెప్పినది ధ్యానమే, చేసినది ధ్యానమే. మనం కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యాన సాధన చేద్దాం మిత్రులారా. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. దేహం అనే దేవాలయములో ఆ జీవుడనే దేవుడు ఉన్నాడు. మన శ్వాసని మనం గమనించినప్పుడే అది తెలుసుకోగలుగుతాము. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మీ శ్వాసను గమనించండి. ఆలోచన రాలేనప్పుడు అయ్యో శ్వాసను గమనించమన్నారు కదా అని మళ్ళీ శ్వాసను గమనించడం కాదు, ఆ శూన్య స్థితికి వెళ్ళటమే, దానికోసమే మనము ఈ సాధన చేస్తున్నాము. ఆలోచన లేని మనస్సు అక్షయ పాత్ర. ఆలోచనలతో ఉన్న మనస్సు భిక్ష పాత్ర. ప్రతి జీవి ఆత్మస్వరూపమే. ఈ భూమిపై నివసించే ప్రతి జంతువులు, పక్షులు అన్నీ ఆత్మస్వరూపాలే అని తెలుసుకోవాలి. అదే జ్ఞానము. ధ్యానము ద్వారానే జ్ఞానము, జ్ఞానము ద్వారానే మోక్షము. మోక్షము అంటే ఎక్కడికెక్కడికో పరుగులు పెడితే కాదు, మన లోపల ఉన్న దైవాన్ని మనం దర్శించినప్పుడు ఆ మోక్ష మార్గం అనేది తెలుస్తుంది.
చిత్త వృత్తి నిరోధః. చిత్తము అంటే ఆలోచనలు, వృత్తి అంటే మనం చేసే పని, నిరోధః మనం చేసే పనిని, మనం ఆలోచించే ఆలోచనల్ని పక్కన పెడదాము. శ్వాసధార ధ్యాసధార ఏకం కావాలి. అదే పరమ గురువులు అంటారు. ఇడ పింగళ నాడులు సుషుమ్న నాడి దగ్గరికి వచ్చినప్పుడు ఏకమవుతాయి అని. అలాంటి స్థితికి మనం రావాలి. నిర్మలమైన మనస్సు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనస్సు దైవాన్ని చేరుకుంటుంది. సముద్ర కెరటాలు ఎలాగైతే అలలు అలలుగా వచ్చినప్పుడు మనకి లోపల ఉండేవి ఎలా తెలియదో, ఆ సముద్ర కెరటాలు ఆగిపోయి నిర్మలమయంగా ఉన్నప్పుడు, కెరటాలు నిర్మలంగా ఉన్నప్పుడు మనం లోపల ఉన్నే వాటిని చూడగలుగుతాము. ఆ సముద్ర గర్భంలో ఎలా అయితే నిధి నిక్షేపాలు ఉంటాయో, మన లోపల కూడా అనంతమైన గని ఉన్నది అని చెప్తున్నారు. అందుకే మన లోపల ఉండే ఆలోచనల్ని ముందు నియంత్రణలోకి తెచ్చుకోవాలి పూర్తిగా. మనకు ఆరోగ్యం కావాలన్నా, సంపద కావాలన్నా, ఏది కావాలన్నా మన ఆలోచనలన్నిటిని నియంత్రణ చేసుకోవాలి. ప్రతి ఒక్కరము దైవ స్వరూపాలమే. ధ్యాన సాధనే దైవ సాధన. అజ్ఞానం మూలహరణం, జన్మ కర్మ నివారణం. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మనలో ఉండే అజ్ఞానం అంతా బయటికి వెళ్ళిపోతుంది. జన్మ కర్మ నివారణం. జన్మ జన్మల నుంచి ఎన్నో కర్మలు తెచ్చుకుంటాము. కష్టాల రూపంలో, అనారోగ్య రూపంలో, ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాయి. ఆ జన్మ జన్మల నుంచి వచ్చిన కర్మలన్నీ నివారణ జరుగుతాయి. అందుకే ధ్యానం చేస్తే ఫస్ట్ వచ్చేది ఆరోగ్యమే. ధ్యానము సర్వరోగ నివారిణి. ముందు ఆరోగ్యమే వస్తుంది. ధ్యానము సర్వభోగకారిణి. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మనం ఏదైతే అనుకుంటామో ఆ కోరికలన్నీ వాటంతట అవే నెరవేరుతూ ఉంటాయి. ధ్యానము సత్య జ్ఞాన ప్రదాయిని. ధ్యానం చెయ్యగా చెయ్యగా మనలో జ్ఞానం వస్తుంది. అప్పుడు తెలుస్తుంది కోరికలు కోరకూడదు, ప్రకృతియే మనకు అన్ని సమకూర్చుతుంది, అన్నీ మనకు లభించాయి, మనకి ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ మనకి వస్తాయి అనే దృఢ సంకల్పంతో మనం ఉంటాము. ధ్యానము సత్య జ్ఞాన
ప్రదాయిని. జ్ఞానము చేసినప్పుడే జ్ఞానాన్ని తెలుసుకుంటాము. అప్పుడు సత్యములో జీవిస్తాము. సత్యము అంటే ఎవ్వరికి అపకారము చేయకుండా ఉండడమే సత్యము. మనకి అపకారము చేసిన వాడికి కూడా మనం తిరిగి ప్రత్యుపకారం చేయటం కోసమే మనము ప్రయత్నిస్తాము. అదే జ్ఞానము. ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సర్వభోగకారిణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రదాయిని. అదే మోక్షము. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చెయ్యాలి మిత్రులారా. ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యాన సాధన చేద్దాము. పిరమిడ్ లో ధ్యాన సాధన చేసినప్పుడు మూడింతల శక్తిని పొందుతాము. ప్రకృతిలో ధ్యానం చేసినప్పుడు మూడింతల శక్తిని పొందుతాము. సామూహిక ధ్యానం చేసినప్పుడు మూడింతలు శక్తిని పొందుతాము. మనందరము ఇప్పుడు అనంతమైన శక్తిని తీసుకుంటున్నాము. చక్కని సంగీతముతో ధ్యానం చేద్దాము. ఈ గంట సేపు చక్కగా శ్వాసను గమనిస్తూ సంగీతాన్ని వింటూ మీ శరీరం లోపల ఏం జరుగుతుందో అది గమనిస్తూ ఉండండి. చక్కగా సంగీతాన్ని పెడతారు లలిత మేడం. సంగీతాన్ని వింటూ శ్వాసను గమనిస్తూ మీ శరీరంలో ఏం జరుగుతుందో అది గమనిస్తూ ఉండండి. మేడం సంగీతం పెట్టండి.
కాంతి ధ్యానం చేయొచ్చండి. వెన్నుని టారుగా ఉంచుకోండి. తలని టారుగా ఉంచుకోవాలి. సూర్య మండలం నుంచి, చంద్ర మండలం నుంచి, నక్షత్రలోక వాసుల నుంచి, పరమ గురువుల నుంచి అనంతమైన శక్తి, ఆ చైతన్యము, ఆ తెల్లని కాంతి మన బ్రహ్మరంధ్రము గుండా మన శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంది. భావన చెయ్యండి. ఆ తెల్లని కాంతి, అపారమైన ఆ దైవశక్తి మన తలలో చిన్న మెదడు, పెద్ద మెదడు, తలలో ఉండే సన్నని నరాలన్నీ ఆ తెల్లని కాంతితో నిండిపోయినట్లుగా భావన చేయండి. సృష్టి చేయండి. ఆ కాంతి మన ముఖ భాగమంతా, కళ్ళు, ముక్కు, నోరు అన్ని ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. ఆ కాంతి మన మెడ భాగము, గొంతు భాగము, గొంతులో ఉండే థైరాయిడ్ గ్రంథి, వాకల్ కార్డ్స్ ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. భావన చేయండి. సృష్టి చేయండి. ఆ కాంతి స్పర్శను గమనించండి. ఆ కాంతి మన మెడ భాగము గుండా మన 2 భుజాలు, 2 మోచేతులు, అరచేతులు, 5 వేళ్ల కొనల వరకు ఆ తెల్లని కాంతి, అపారమైన ఆ తెల్లని కాంతి మన బ్రహ్మరంధ్రము గుండా మన శరీరములోకి ఒక దారలా ప్రవహిస్తూనే ఉంది. ఆ కాంతి మన మెడ భాగము గుండా వీపు భాగము, వెన్ను, ఆ వెన్నులో ప్రతి జాయింట్ ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. మెడ భాగము నుంచి తుంటి భాగము వరకు ఆ తెల్లని కాంతి, అపారమైన ఆ తెల్లని కాంతి స్పర్శను గమనించండి. ఆ కాంతి మన గొంతులో శ్వాస నాళాల గుండా లోపలికి ప్రవహిస్తూ ఉంది. శ్వాసకోశాలు, గుండె, ఊపిరితిత్తులు ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. ఆ కాంతి శ్వాస నాళాల ద్వారా మన పొట్ట లోపలి భాగానన్నీ ఆ కాంతితో నిండిపోయాయి. మన పొట్టలో చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, జీర్ణ వ్యవస్థ, ప్యాంక్రియాస్ గ్రంథి, లివరు, గర్భాశయము, గర్భాశయము లోపలి భాగాలు, అవన్నీ ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి.
ఆ చైతన్య శక్తి మన బ్రహ్మరంధ్రము గుండా మన శరీరములోకి ఒక దారలా వస్తూనే ఉంది. ఆ స్పర్శను గమనించండి. దృష్టిని నిలపండి. దృష్టి నిలిపెనేని దేవుడే దిగివచ్చు అన్నారు. మీ దృష్టి ఎక్కడైతే పెడతారో అక్కడ మీకు చక్కగా హీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ కాంతి మన జననాంగాలు తుంటి భాగము నుంచి తొడలు, 2 మోకాళ్ళు, ఆ మోకాళ్ళ లోపలి భాగాలు, ఆ తెల్లని కాంతి, అపారమైన ఆ తెల్లని కాంతి ఆ 2 మోకాళ్ళ నుంచి పాదాల వరకు ఆ తెల్లని కాంతి మన శరీర భాగాలన్నీ ఆ కాంతితో నిండిపోయాయి. తల భాగము నుంచి పాదాల వరకు ఆ తెల్లని కాంతి. ఆ కాంతి మన నాభి ద్వారా బయటికి విరజిమ్ముతుంది. మన శరీరం అంతా ఆ తెల్లని కాంతితో మెరిసిపోతుంది. ఒక్కసారి మీ తల నుంచి పాదాల వరకు ఆ దృష్టి సారించండి. ఆ కాంతితో నిండిపోయింది మన శరీరం అంతా. మన నాభి ద్వారా ఆ కాంతి బయటికి వస్తూనే ఉంది. భూమాతకు వెళ్ళిపోతుంది. భూమి అంతా ఆ తెల్లని కాంతితో నిండిపోయింది. ఆ కాంతి మనందరిళ్ళకి ప్రసరింప చేసుకుందాము. మనందరి ఇళ్ళు ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. ప్రతి గది, ప్రతి మూలల ఆ తెల్లని కాంతి. ఆలోచన చెయ్యండి, భావన చెయ్యండి. మన ఇంట్లో వాళ్ళందరూ ఆ తెల్లని కాంతితో నిండిపోయారు. వాళ్ళు కూడా తల భాగము నుంచి పాదాల వరకు ఆ తెల్లని కాంతితో నిండిపోయారు. చక్కగా ధ్యాన సాధన గురించి మనం ఏమైతే చెప్తున్నామో ప్రతి ఒక్క మాట వింటున్నారు. వాళ్ళు కూడా ధ్యాన సాధన చేస్తున్నారు. మనతో పాటు ఇంకా ఎంతో మంది కొత్త వాళ్ళందరూ ధ్యాన సాధనలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా ధ్యాన సాధన నేర్చుకుంటున్నారు. ఎంతో మంది కొత్త వాళ్లతో ఈ గ్రూప్ అంతా కొత్త ధ్యానులతో నిండిపోయింది. అందరూ చక్కగా ఆనందంగా ధ్యాన సాధన చేస్తున్నారు. మన కుటుంబాలకి ఏమైతే అవసరమో అవన్నీ ప్రకృతి నుంచి లభిస్తున్నందుకు ప్రకృతి మాతకు, సృష్టికర్తకు కృతజ్ఞతలు.
ధన్యవాదాలు తెలుపుకుందాము. ఈ క్షణము నుంచి మనందరము సంపూర్ణమైన ఆరోగ్యముతో, ఆనందముతో, సంతోషాలతో వర్ధిల్లుతున్నాము. అనంతమైన సంపదనిచ్చినందుకు ప్రకృతి మాతకు, సృష్టికర్తకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ప్రణామాలు. విశ్వశాంతి వర్ధిల్లుగాక. విశ్వశాంతి వర్ధిల్లు. విశ్వశాంతి గాక. కుటుంబము వసుదైక కుటుంబమగుగా. విశ్వ కుటుంబము వసుదైక కుటుంబమగుగాక. విశ్వ కుటుంబము వసుదైక కుటుంబమగుగాక. శాంతి, శాంతి, శాంతి. మెల్లగా అందరూ 2 చేతులు విడదీసుకొని 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 అరచేతులను చూసుకుంటూ చక్కగా ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి, అలాగే మనకు ఈ ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మన కన్న తల్లిదండ్రులకు, గౌతమ బుద్ధుల వారికి, అలాగే ప్రకృతి మాతకు, సమస్త గురుమండలానికి అందరికీ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంతవరకు చక్కటి ధ్యానాన్ని అందించారు సత్యవతి మేడం గారు, ఆవిడకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇప్పుడు ధ్యానంతో పాటు జ్ఞానము మనకు మమతా మేడం గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ పవర్, పిరమిడ్ మేడం, జ్ఞానము, పిరమిడ్ నా వాయిస్ ప్రయోజనాలు వినిపిస్తుందా మేడం? వినిపిస్తారు. మీ వాయిస్ వినిపించడం లేదు మేడం నాకు. అవునా? నేను మళ్ళా నేను లెఫ్ట్ సైడ్ లాగిన్ అవుతా మేడం. ఓకే. పిరమిడ్ ప్రయోజనాలు, పిరమిడ్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మమతా గారు. క్లాస్కి వస్తారు. అందరూ కూడా చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి రిలాక్స్ అయి కూర్చోండి. క్లాస్ తీసుకుంటారు మేడం. మేడం స్టార్ట్ చేసేదే. నమస్తే మేడం. మేడం ఈ క్లాస్ కు మీకు స్వాగతం అండి. మీ గురించి పరిచయం చేసుకుంటూ మాకు క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్. ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మగారికి ఆత్మ అనంత ప్రణామాలు. నా పేరు కర్ణాటకలో చిత్రదుర్గం డిస్టిక్ హిరియూరు నుంచి మాట్లాడుతున్నాను. 4 సంవత్సరాల నుంచి నేను మార్గంలో ఉన్నాను. కోవిడ్ సమయంలో ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి నేను ఎక్కువగా కర్ణాటకలో ధ్యాన ప్రచారం చేస్తూ, జూమ్ తరగతులు నిర్వహిస్తూ, అదే విధంగా తెలుగులో కూడా జూమ్ క్లాసులు చేస్తూ నా యొక్క ధ్యాన సాధన చేసుకుంటూ ధ్యాన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా కుటుంబంలో అందరూ కూడా ధ్యానులు అయ్యారు. మాది ధ్యాన కుటుంబం అయింది మాస్టర్స్. ఈ విధంగా ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఫస్ట్ మహోత్తర ఫౌండేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ రోజు మనం పిరమిడ్ శక్తి, పిరమిడ్ అంటే ఏంటి,
పిరమిడ్ గురించి ఎటువంటి లాభాలు, పిరమిడ్ జ్ఞానం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మాస్టర్స్. పిరమిడ్ అంటే ఈ యొక్క మానవుడు ఎన్నో నిర్మాణాలు చేశాడు మాస్టర్స్. ఆ యొక్క నిర్మాణాల్లో ఈ పిరమిడ్ కూడా ఒకటి. మేడం వాయిస్ క్లియర్ గా ఉందే మేడం? ఎన్నో నిర్మాణాలు చేశాడు, అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేశాడు ఈ యొక్క మానవుడు. అందులో ఒకటి ఈ పిరమిడ్ నిర్మాణం కూడా ఎంతో అద్భుతమైనది అని కూడా మనం చెప్పొచ్చు మాస్టర్స్. ఈ అన్ని పిరమిడ్ల కంటే ఈ ఒక గీజా పిరమిడ్, ఈజిప్ట్ లో ఉన్నటువంటి గీజా పిరమిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అది చాలా పెద్ద పిరమిడ్. ఈ పిరమిడ్ 4 గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం అని మనం చెప్పుకోవచ్చు మాస్టర్స్. అదే విధంగా ఈ యొక్క ఈజిప్ట్ లో ఉండేటువంటి ఈ యొక్క గీజా పిరమిడ్ అనేది ప్రపంచంలో అన్నిటికంటే చాలా పెద్దైన పిరమిడ్, అదే విధంగా చాలా పురాతనమైనటువంటి పిరమిడ్. కానీ ఇది ఒక సైన్స్ కి అంతు పట్టనటువంటి ఒక నిర్మాణం మాస్టర్స్. సైన్స్ కూడా చూసి ఈ యొక్క కట్టడాన్ని చూసి చాలా ఆశ్చర్యం పడతా ఉంది. దాని రహస్యాలు కనుక్కోవాలని ప్రయత్నిస్తా ఉంది. కానీ ఆ రహస్యాలు కూడా ఎప్పటికీ కూడా అవి బయటికి రాకుండా ఉన్నాయి. ఆ రహస్యాలు కనుగొనలేకపోతున్నారు మాస్టర్స్. ఇప్పుడు మనం పిరమిడ్ అంటే ఏమిటి అంటే దాని యొక్క మీనింగ్ ఏమి తెలుసుకుందాం మాస్టర్స్. ఇది గ్రీకు భాషలో ఫైరా అంటే అగ్ని అని అర్థం. గ్రీకు భాషలో ఫైరా అంటే అగ్ని, మిడ్ అంటే మధ్య, అంటే మధ్యలో అగ్నితత్వం కలిగినటువంటిది అని. పిరమిడ్ అంటే ఆ యొక్క మధ్యలో కింగ్ చాంబర్, ఆ యొక్క పిరమిడ్ మధ్యలో అగ్నితత్వం కలిగి ఉంటుంది అని అర్థం మాస్టర్స్. ఈ యొక్క పంచభూతాలలో అగ్ని చాలా ముఖ్యమైనది. ప్రతి జీవిలోనూ ఆ యొక్క బయోకాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ అగ్ని కాబట్టి ఇది మహోన్నత. అన్ని మొత్తం 30 పెద్ద పిరమిడ్లు ఉన్నాయి మాస్టర్స్. మరియు చిన్న చిన్న పిరమిడ్లు చాలా ఉన్నాయి. వాటిలో 30 చాలా పెద్ద పిరమిడ్లు ఉన్నాయి. ఆ 30 పిరమిడ్లు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, చాలా పెద్దదైనటువంటిది, చాలా పురాతనమైనటువంటిది గీజా పిరమిడ్. ఈ పిరమిడ్ వాళ్ళు ఎందుకని నిర్మించారు అంటే మమ్మీలను భద్రపరచడానికి అని అనుకుంటాం మనం. ఈ యొక్క గీజా పిరమిడ్ ఎక్కడుంది అంటే కైరో నగరానికి, ఈజిప్ట్ లో కైరో నగరానికి 16 కిలోమీటర్ దూరంలో నీలు నది తీరంలో ఈ యొక్క ఈజిప్ట్ లో ఈ యొక్క గీజా పిరమిడ్ అనేటువంటిది ఉంది. ఈ యొక్క పిరమిడ్ 130 అడుగుల హైట్ లో ఎత్తు కలిగి ఉంది. అదే విధంగా ఈ యొక్క రాయి అంటే ఒక్కొక్క రాయి ఆ ఈజిప్ట్ నిర్మాణం కోసం ఉపయోగించిన రాయి ఒక్కొక్కటి 2 నుంచి 70 టన్నుల తూకం కలిగి ఉంటుంది. అంటే అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఇంకా ఆ కట్టడం ఎలా ఉంటుంది అనేది మనము అర్థం చేసుకోవాలి. ఒక్క రాయి వచ్చేసి 2 టన్నుల నుంచి 70 టన్నుల వరకు ఉంటుంది అంటే ఇంకా ఆ కట్టడము అంత నిర్మాణం ఏ విధంగా చేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఈ యొక్క మన పిరమిడ్లు అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది అంటే కనుక అది కేవలం మమ్మీలను, శవాలను భద్రపరచడానికి చేసినటువంటిది అని అనుకుంటాం. కానీ ఇది సాధకులు ఏమని చెప్తారు అంటే ఇది ధ్యానం కోసం నిర్మించారు అని చెప్తారు. ఆ విధంగా ఎంతో మంది జ్ఞానుల యొక్క అభిప్రాయం ఇది చేసింది జ్ఞానుల ధ్యానం కోసం నిర్మించారు అని. మనం ఇన్ని రోజులు ఏమనుకున్నాం, ధ్యానానికి రావకముందు మనము మన సోషల్ స్టడీస్ లో ఉండింది పిరమిడ్ గురించి. అక్కడ ఈజిప్ట్ పిరమిడ్ల గురించి చెప్పినప్పుడు శవాలను భద్రపరచడానికి అని చెప్పేవారు. ఆ విధంగా కాదు, ఇది వచ్చేసి ధ్యానం కోసం. ఎస్ మాస్టర్స్, ఈ యొక్క పిరమిడ్ లో ఎన్నో శివశక్తులు అనేటువంటివి అక్కడ ఉత్పత్తి అవుతాయి. అంటే శివ క్షేత్రాలు ఉత్పత్తి. ఈ యొక్క పిరమిడ్లు ఒక శివ క్షేత్రాలు కలిగి ఉంది ఈ యొక్క పిరమిడ్లు.
అదే విధంగా ఈ యొక్క పిరమిడ్ గోడలు ఏ విధంగా ఉంటాయంటే నిశ్శబ్ద అంతర్జ్ఞానం, మేధాశక్తి, సత్యం మొదలైన వాటికి సంకేతాలు. అదే విధంగా పిరమిడ్ గోడలు చెప్పాము కదా మనము. ఓకే మాస్టర్స్, ఇది నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా, అందుకే వాయిస్ కొంచెం కట్ అయితా ఉంది. ఈ గోడలు అదే విధంగా సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం అని కూడా చెప్తూ వచ్చారు మాస్టర్స్. ఈ త్రికోణ ఆకారంలో ఉంటుంది ఈ యొక్క పిరమిడ్. ఓకే, ఒక్క నిమిషం నేను ప్లేస్ చేంజ్ చేస్తాను. మాస్టర్స్ ఇప్పుడు క్లారిటీ ఉందా వాయిస్? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఈ పిరమిడ్ యొక్క గోడలు 3 త్రికోణాకారంలో ఉంటుంది కదా. ఈ త్రికోణాకారం దేనికి సంకేతాలు అని చెప్తారు అంటే, ఈ యొక్క శక్తి 3 రకాలు. ఇవి త్రికోణం అంటే 3 మకాలు అన్నమాట. ఈ 3 రకాలు ఆధ్యాత్మిక శక్తికి సంకేతాలు అని చెప్పవచ్చు మాస్టర్స్. శక్తి, చైతన్య మరియు ఆధ్యాత్మిక వివేకానికి కూడా సూచిస్తాయి ఈ 3 త్రికోణాలు. అదే విధంగా మన భారతీయ యోగా సాంప్రదాయాల ప్రకారం అనుభవాలు కూడా 3 రకాలు చెప్పారు మాస్టర్స్. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, ఇవి 3 రకాలు యోగా శాస్త్రంలో కూడా అనుభవాలు చెప్తారు. అదే విధంగా మన పిరమిడ్ 3 గోడలు కూడా ఇందుకు సంకేతాలు అని కూడా చెప్తారు మాస్టర్స్. అదే విధంగా ఈ పిరమిడ్ల గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మనం కోసం ఒక పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. మనము శ్వాస మీద ధ్యాస, ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈ పిరమిడ్ లో ధ్యానానికి ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే, ఈ ధ్యానం ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. అదే విధంగా ఈ పిరమిడ్ కూడా ఎక్కడైనా ఎప్పుడైనా దేనితోనైనా నిర్మించుకోవచ్చు మాస్టర్స్. అంటే మెటీరియల్ అది ప్లాస్టిక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, కాపర్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, ఏమిటితోనైనా ఎటువంటి దానికి మెటీరియల్ కి ఇదే కావాలి అనేది లేదు. కనీసం అట్ట బాక్స్ తో కూడా మనము ఈ యొక్క పిరమిడ్ ని నిర్మించుకోవచ్చు. కానీ కొలతలు మాత్రం పక్కాగా ఉండాలి. కొలతల్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండకూడదు. 4 గోడలు కూడా ఒకే రకమైనటువంటి మెజర్మెంట్ తో ఉంటే అక్కడ ఎనర్జీ అనేటువంటిది పాస్ అవుతుంది మాస్టర్స్. కాబట్టి మనం ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. అదే విధంగా పిరమిడ్ కూడా ఎలాగైనా ఎక్కడైనా నిర్మించుకోవచ్చు. మన ఇంటి పై భాగంలో నిర్మించుకోవచ్చు. అదే విధంగా ఎక్కడైనా పెద్ద పెద్ద పిరమిడ్లు, ధ్యానం కోసమే చేసినటువంటి పిరమిడ్లు, ఆ విధంగా ఎక్కడైనా నిర్మించుకోవచ్చు మాస్టర్స్. కాబట్టి పిరమిడ్ లో ఉండేది కేవలం ధ్యానం కోసమే అనే విషయం మనము అర్థం చేసుకోవాలి. అది మమ్మీలను దాచిపెట్టడానికి చేసినది కాదు, ధ్యానం కోసమని మనం అర్థం చేసుకోవాలి. అదే విధంగా మనము ఈ యొక్క పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల, ఈ మామూలుగా మనం ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ మనం తీసుకుంటామో, పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల 3 వంతుల ఎక్కువ శక్తి మనకు లభిస్తుంది. 3% మనకి ఎక్కువగా మనకి ఎనర్జీ లభిస్తుంది మాస్టర్స్. కాబట్టి పిరమిడ్ లో ధ్యానం చేస్తే చాలా ఎనర్జీ, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనము చూడగలుగుతాము. అదే విధంగా మనం పిరమిడ్ లో పెట్టినటువంటి కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తాజాగా ఉంటాయి మాస్టర్స్. ఎన్ని రోజులు పెట్టినా కూడా అవి పాడవకుండా ఉంటాయి. అదే విధంగా అంతటి ఎనర్జీ కూడా ఉంటుంది ఆ యొక్క కూరగాయల్లో, పళ్ళలో. ఇప్పుడు ఒక 2 పళ్ళు తీసుకోండి, ఒక 2 టమోటాలో, 2 యాపిల్, ఈ విధంగా 2 ఫ్రూట్స్ తీసుకోండి మాస్టర్స్. అవి తీసుకున్నాక అవి బయట ఒకటి పెట్టండి, లోపల ఒకటి పెట్టండి. పిరమిడ్ కింద ఒకటి, బయట ఒకటి పెట్టండి. ఆ బయట పెట్టినటువంటి పండు త్వరగా పాడైపోతుంది.
పిరమిడ్ లో పెట్టినటువంటి పండు చాలా రోజులు తాజాగా ఉంటుంది. కాబట్టి పిరమిడ్లు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అంటే, వాళ్ళు పిరమిడ్లు అంటే వాళ్ళ మమ్మీల కోసం, అంటే ఆ యొక్క శవాలు ఎప్పటికీ కూడా పాడవకుండా ఉండడానికి వాళ్ళు ఆ విధంగా వాటిని ఉపయోగించుకున్నారనమాట. ఈ విధంగా పిరమిడ్ల గురించి మనము ఎంతో లోతుగా తెలుసుకుంటూ వాటిని ఉపయోగించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, ఈ భూమికి ఎక్కువ శక్తి మనము అందచేసినటువంటి వాళ్ళు అవుతాము. ఈ భూమికి ఎనర్జీ ఎక్కువగా పిరమిడ్ల నిర్మాణం అంటే భూమికి అనేది వస్తుంది. ఎక్కువ మందికి ప్రతి ఇంట్లో కూడా ఒక పిరమిడ్ కావాలి. పత్రిస్తారు ఈ ధ్యాన ప్రచారం ఏ విధంగా చెప్పాడో, ఈ ధ్యానం ఎంత ఇంపార్టెంట్ పిరమిడ్ల నిర్మాణం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఎంత ఎక్కువ పిరమిడ్ల నిర్మాణం జరుగుతుందో ఈ భూమి మీద, ఆ భూమికి అంత శక్తి మనము ఇవి ఇచ్చిన వాళ్ళం అవుతాం మాస్టర్స్. అదే విధంగా ఇప్పటి జనరేషన్ విధంగా ఉంది అంటే, అనవసరమైనటువంటి ఆలోచనలతో భయం, మానసిక ఒత్తిడి, స్వార్థం, కాలుష్యం, వీటి అన్నింటి వల్ల ఏమవుతుంది అంటే 80% ఇదన్నీ కూడా వేస్ట్ చేసుకుంటున్నాడు. ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు. దీని వల్ల మనకేమవుతుంది, తొందరగా మనము అలసిపోతున్నాం మాస్టర్స్. ఈ యొక్క ఆలోచనల నుంచి, మళ్ళా ఈ ఒత్తిడి నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, కాలుష్యం వల్ల మనము తొందరగా అలసిపోతున్నాము. మనకి కోపం తొందరగా వస్తుంది. అదే విధంగా రోగ నిరోధక శక్తి కూడా తక్కువైతూ ఉంది. ఈ తక్కువైనప్పుడు ఏమవుతుంది, మనకి ఇమ్యూనిటీ పవర్ లేనప్పుడు ఏమవుతుందంటే మనం తొందరగా రోగాల బారిన పడుతున్నాము. మనకి ఇమ్యూనిటీ పవర్ ఉందనుకోండి, మనకి తొందరగా జలుబు అనేటువంటిది రాదు, జ్వరం రాదు, అన్నిటినీ కూడా తట్టుకునే కెపాసిటీ మనకు వస్తుంది. ఎప్పుడైతే మనలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ అవుతుందో, ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవుతుందో, అప్పుడు మనము తొందరగా రోగాల బారిన పడతాం మాస్టర్స్. అందువల్ల మన శరీరంలో ఏ భాగానికి ఈ యొక్క శక్తి తక్కువ అవుతుందో ఆ భాగంలో నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయదనమాట. ఆ భాగంలో బ్లాకేజెస్ అనేది వస్తుంది. అందువల్ల ఎంతో శక్తివంతమైన మనిషి ఏమవుతున్నాడు, శక్తిహీనుడవుతున్నాడు, అనారోగ్య బారిన పడుతున్నాడు. ఇటువంటి సమయంలో మనకి ఏం అవసరం అంటే, ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సమయంలో మనం కేవలం ధ్యానం ఎక్కడైనా చేయొచ్చు అని చెప్పాము. దాని జతలో పిరమిడ్ లో ధ్యానం చాలా ఇంపార్టెంట్. పిరమిడ్ లో ధ్యానం వల్ల ఎక్కువ శక్తి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకి పిరమిడ్ లో ధ్యానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ పిరమిడ్ లో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనం ఎక్కువ శక్తి వస్తుంది. మళ్ళా ఎక్కువగా మనం ఆరోగ్యవంతంగా ఇది తయారు చేస్తుంది. అంటే ఫస్ట్ మనిషి తెలుసుకోవాల్సింది ఏమంటే, పిరమిడ్ లో ధ్యానం వల్ల మనకు ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి ఇవి రెండూ కూడా మనకి చాలా పెరుగుతాయి మాస్టర్స్. అందుకే చెప్తారు, విద్యార్థులు చిన్న వయసు నుంచే, విద్యార్థి దశల నుంచే ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పవర్, అన్ని కూడా వాళ్ళకి మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది. మెమొరీ పవర్, కాన్సన్ట్రేషన్ పవర్ రెండూ కూడా వాళ్ళకి ఎక్కువగా కలుగుతాయి. అదే విద్యార్థులు వాళ్ళకి ఒక 1 అవర్, 2 అవర్, 3 అవర్ అన్నిటి కింద కూర్చొని కనుక వాళ్ళు ఆ యొక్క చదువుకుంటే, ఆ యొక్క లెసన్ వాళ్ళు నేర్చుకుంటే కనుక అది చాలా తొందరగా వాళ్ళకి వస్తుంది. చాలా తొందరగా అది మైండ్ కి అనేది తగులుతుంది మాస్టర్స్. కాబట్టి పిరమిడ్ లో ధ్యానం చేస్తే, పిరమిడ్ లో కూర్చొని వాళ్ళు చదువుకోవడం వల్ల చాలా 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 తొందరగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. కాబట్టి విద్యార్థులకు కూడా చాలా కంపల్సరీ పిరమిడ్ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు మాస్టర్స్. కనుక పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల, కూర్చోవడం వల్ల, చదవడం వల్ల మనకు విశ్వశక్తి అధికంగా ప్రవహిస్తుంది, ఎక్కువగా ఫ్లో అవుతుంది మాస్టర్స్. మనలోని కర్మలను స్వచ్ఛం చేస్తుంది. దీని వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరిగి మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అదే విధంగా రోజు మొత్తం కూడా మనము ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో, ఎంతో శక్తివంతంగా మనము గడుపుతాము, ఎంతో శక్తివంతంగా మనము ఉండగలుగుతాము మాస్టర్స్. అదే విధంగా ఇప్పుడు మనము ఈ పిరమిడ్ యొక్క ప్రయోజనాలు ఏ విధంగా విద్యార్థుల్లో ఏ విధంగా పనిచేస్తుంది, అదే విధంగా ఈ యొక్క స్త్రీలలో ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము మాస్టర్స్.
ఈ యొక్క విద్యార్థుల్లో ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఈ యొక్క శారీరక మరియు మానసిక పరిపక్వత అనేది ఏమైతే అంటామో అది ఎక్కువగా చైతన్యం అవుతుంది. ఇది ఎక్కువగా చైతన్యం వస్తుంది. అదే విధంగా అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటికి వస్తారు. ఎక్కువగా ఇప్పుడు ఇది మన విద్యా విధానం ఏ విధంగా ఉంది, ఎక్కువగా వర్క్ లోడ్ వాళ్ళకు ఉంది. ఎక్కువగా వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్లు అంట, హోంవర్క్లు అంట, చిన్న చిన్న పిల్లలకి ఇంత పెద్ద బుక్స్ ఉంటాయి, ఎన్ని బుక్స్ ఉంటాయి కదా. కాబట్టి ఆ యొక్క ఒత్తిడిల వల్ల వాళ్ళు తొందరగా వాళ్ళకి తలనొప్పి వస్తా ఉంది. అదే విధంగా ఈ సైట్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం మాస్టర్స్. పిల్లలు ఈ ఆన్లైన్ క్లాస్ వచ్చిన తర్వాత ఆ సైట్ అనేది చాలా ఎక్కువగా అయింది. ప్రతి ఒక్కరు కూడా స్వెట్స్ ఈరోజు వేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు వేసుకోవడం తక్కువ, కానీ చిన్న పిల్లలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో వాడుతున్నారు స్వెట్స్. అవి కూడా కళ్ళకి చిన్న పిరమిడ్, అవి స్వెట్స్ మాదిరి ఉంటాయి అన్నమాట. అలాంటి పిరమిడ్లు తీసుకొని ఆ పిల్లలు కనుక వేసుకొని దాంట్లో కూర్చొని ధ్యానం చేస్తే ఆ యొక్క చిన్న పిరమిడ్లు కళ్ళకి మామూలు స్వెట్స్ మాదిరే ఉంటుంది. మనం స్వెట్స్ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడం అంతే. ఆ విధంగా వాటిని ధరించి వాళ్ళు నిద్రపోతే కనుక కొద్దిసేపు మనం రిలాక్స్ అయితే వాళ్ళ యొక్క కన్ను పవర్, అది దృష్టిలోపం ఏమైతే ఉంటుందో అది కూడా మెరుగుపడుతుంది అని చెప్తారు మాస్టర్స్. అలాంటి ఫిజికల్ సంబంధించినటువంటి ధ్యాన చక్రం పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణమి కార్యక్రమాలు కావచ్చు, కడతాలో కావచ్చు, మళ్ళీ బయట ఎక్కువగా ఈ ధ్యాన ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటాయి మాస్టర్స్. ధ్యాన మహాచక్రాలు అని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ లో పెట్టింటారు మాస్టర్స్. అక్కడ స్టాల్ వేసి ఉంటారు. అక్కడ మనకి క్రిస్టల్ పిరమిడ్లు, మళ్ళా హ్యాండ్ పిరమిడ్లు, క్యాప్ పిరమిడ్లు, ఈ విధంగా స్వీట్స్ తలకు పెట్టుకునే పిరమిడ్లు, ఇలాంటివన్నీ అక్కడ దొరుకుతాయి మాస్టర్స్. అలాంటివన్నీ తెచ్చుకోవచ్చు. మనము తెచ్చుకొని ఆ క్యాప్ వేసుకొని, ఇప్పుడు మనం ప్రతిసారి పిరమిడ్లు మనకు అనుకూలంగా ఉండలేదు, ఎక్కడో దూరంగా ఉంటాయి, మనం అక్కడికి వెళ్ళలేము. కొన్ని ఊళ్ళలో అయితే పిరమిడ్లే ఉండవు అనమాట. అలాంటప్పుడు మనకి అలాంటి క్యాప్ పిరమిడ్లు తెచ్చుకొని మనం వాటిని తలకి వేసుకొని కూర్చొని మెడిటేషన్ చేస్తే కనుక చాలా మంచి ఎనర్జీ వస్తుంది. మళ్ళీ ఇంకోటి వేలాడేసేవి హ్యాంగింగ్ పిరమిడ్ అని అంటారు. అవి పైన కొంటికేసేసి మనం కొట్టికేసుకొని దాని కింద కూర్చొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. అవి కూడా మోకాళ్ళ నొప్పులు కూడా పిరమిడ్, అది కూడా ఒక ఎలాస్టిక్ ఇచ్చింటారు మాస్టర్స్. ఆ ఎలాస్టిక్ ద్వారా అది వేసుకుంటే మోకాళ్ళ నొప్పులు కూడా మనకు తగ్గుతాయి మాస్టర్స్. అదే విధంగా మన ఇంట్లో నాది ఒక ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మాస్టర్స్. మేము వాషింగ్ మిషన్ తెచ్చిందాము కొత్తది, అంటే 4 years బ్యాక్ నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు. అది ఎప్పుడూ చెడిపోయేది, ఏదో ఒకటి సెన్సర్ ప్రాబ్లం వచ్చేది. తెచ్చిన సంవత్సరం లోపల 2 సార్లు సెన్సర్ చేంజ్ చేసాము. పగలంతా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. కొత్త వాషింగ్ మిషన్. ఇంకా అప్పుడు ఏంది ఇది ఇంకా ప్రతిసారి ఇలాగే వస్తుంది అంటే, వాళ్ళు సర్వీస్ చేసేకి వచ్చే వాళ్ళని అడిగితే ఏమన్నారంటే, మేడం ఇంతగా సర్వీస్ ప్రాబ్లం ఎవరిది చూడలేదు, మీదే చూసాము, ఎందుకు ఇలా అవుతుందో మాకు తెలీదు, కానీ 1 year వరకు ఉంది, అంతవరకు మేము సర్వీస్ చేస్తాం, తర్వాత మేము చేయలేము, మీరు డబ్బు అమౌంట్ పే చేయాలి అని చెప్పారు. ఏంది ఇది ప్రతిసారి ఇలా వస్తుంది అని చెప్పేసి నేనేం చేశాను, ఒకటి పిరమిడ్ తెచ్చి ఆ వాషింగ్ మిషన్ పైన పెట్టాను మాస్టర్స్. వాషింగ్ మిషన్ మీద పెట్టాను. మళ్ళీ ఇప్పుడు బట్టలు వాష్ చేసేటప్పుడు అది పిరమిడ్ దానిపైనే ఉంటుంది. మళ్ళీ తర్వాత కూడా దానిపైన పెట్టేసిన, పర్మనెంట్ గా దానిపైన పెట్టేసా వాషింగ్ మిషన్ మీద. ఇప్పటి వరకు అది మళ్ళీ రిపేరీకి రాలేదు మాస్టర్స్. ఆ విధంగా చాలా రిపేరీలు అనేవి తక్కువ అవుతాయి మనం వెహికల్స్ లో పెట్టుకున్నప్పుడు. మళ్ళీ వాటర్ ట్యాంక్ లో ఈ పిరమిడ్ వేయడం వల్ల ఎనర్జీ, పిరమిడ్ కింద నీళ్ళు పెట్టుకొని తాగితే చాలా మంచిది మాస్టర్స్. కానీ మనకి పిరమిడ్ అనుకూలంగా ఉండదు. అప్పుడేం చేయాలి, మనం వాటర్ ట్యాంక్ లోనే ఒక పిరమిడ్ వేస్తే ఆ నీళ్లకు చాలా ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పిరమిడ్లు దొరుకుతాయి, ఫైబర్ ప్లాస్టిక్ దొరుకుతాయి మాస్టర్స్. అవి తెచ్చుకుంటే మనం ఈ విధంగా వాటర్ ట్యాంక్ లో, మళ్ళా ఈ వెహికల్స్ లోన ఆ విధంగా ఇవి పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. పర్స్ లో పెట్టుకునే పిరమిడ్లు కూడా వస్తాయి, అవి మనం క్యారీ చేసుకోవచ్చు. క్రిస్టల్ పిరమిడ్స్ వాటిని పిల్లలు చదివేటప్పుడు కానీ మనం వాటి చాలా ఎనర్జీ అనేది మనకి ఫ్లో అవుతుంది మాస్టర్స్. అదే విధంగా లేడీస్ కి కూడా ఈ పిరమిడ్ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఏ విధంగా అంటే, ఇప్పుడు మనకి
ఈ యొక్క పీరియడ్స్ వస్తా ఉంటాయి, ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి. ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా కడుపు నొప్పి వస్తుంది, మళ్ళా నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, ఈ విధంగా చాలా పెయిన్స్ మనకి వస్తూ ఉంటాయి. ఇవి నార్మల్ పీరియడ్స్ టైంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ఈ పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల ఆ సమయంలో మనము పిరమిడ్ కింద నీళ్లు పెట్టుకుని తాగడం వల్ల అవన్నీ కూడా మనము అవాయిడ్ చేయగలం మాస్టర్స్. అలాంటి నొప్పులు ఏమి కూడా మనకి రావు. అదే విధంగా ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిరమిడ్ పెట్టుకుని మెడిటేషన్ చేయడం వల్ల ఆ ఎనర్జీ కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డకు కూడా చేరుతుంది. ఆ బిడ్డ కూడా సంపూర్ణంగా ఆరోగ్యంగా మనకి బయటికి వస్తాడు. మళ్ళా అదే విధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా సిజేరియన్ అని చెప్తా ఉన్నారు. మనం ధ్యానం చేసుకోవడం వల్ల, పిరమిడ్ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నార్మల్ డెలివరీలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మాస్టర్స్. కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ఈ విధంగా ప్రతిరోజు కూడా నీళ్లు పెట్టుకోవడం, నీళ్లు పెట్టుకొని పిరమిడ్ కింద నీళ్లు పెట్టుకొని తాగడం, పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా పుట్టుతుంది మాస్టర్స్. అదే విధంగా ఈ యొక్క పిరమిడ్ లో రైతులు కూడా ఉంది మాస్టర్స్. రైతులు కూడా ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి పిరమిడ్ లో పెట్టి ఆ విత్తనాలు కనుక మన తోటలో, మన పంట పొలాల్లో వాటిని చల్లినప్పుడు ఎక్కువ దిగుబడి వస్తుంది. ఆ పంట పొలాల్లో కూడా ఎక్కువ దిగుబడి, వ్యవసాయం పిరమిడ్ వ్యవసాయం అని కూడా చెప్తారు మాస్టర్స్. ఆ యొక్క పంట పొలాల్లో దిగుబడి ఎక్కువ వస్తుంది. మళ్ళా ఆ యొక్క పంట పొలాల్లో రైతు కనుక వెళ్ళి ధ్యానం చేసినట్టయితే, రోజు ఉదయం సాయంత్రం ధ్యానం చేసినట్టయితే ఎటువంటి నష్టం లేకున్నట్ల మంచి దిగుబడిని మనము చూడగలుగుతాం మాస్టర్స్. కాబట్టి ఈ పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల, ఈ యొక్క పిరమిడ్ లో ఈ విత్తనాలు చల్లి మనము వాటిని అది మళ్ళా పొలాల్లో వేసినప్పుడు మంచి దిగుబడిని మనం చూస్తున్నాం మాస్టర్స్. అదే విధంగా ఈ ఒకటి ఎక్కువ ఈ భూమి మీద ఎక్కువ పిరమిడ్లు రావాలని పత్రిస్తారు పదే మనకి చెప్తూ ఉన్నారు మాస్టర్స్. అదే విధంగా ఈ యొక్క భూమి, నీళ్లు, ఆకాశం, అగ్ని ఇవన్నిటితో నిర్మితమైనటువంటిదే ఈ యొక్క పిరమిడ్ మాస్టర్స్. మరి ఈ యొక్క మనుష్య జీర్ణ వ్యవస్థ కూడా సరిగా పనిచేయాలి అంటే గనక ఈ పిరమిడ్ కింద పనుకుంటే మన ఈ భూలోకం అంతా కూడా ఇది మారుతుంది మాస్టర్స్. ఈ పిరమిడ్ లో పెట్టినటువంటి నీళ్లు తాగడం వల్ల, స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఆయుష్ అనేది వృద్ధి అవుతుంది. అందుకే ట్యాంక్ లో ఒక పిరమిడ్ వేసేస్తారు మాస్టర్స్. ట్యాంక్ లో వేయడం వల్ల అందులో వచ్చిన నీళ్లతో మనం స్నానం చేయొచ్చు. అదే విధంగా మనం ఆ నీళ్లను కూడా తాగుతున్నాం మాస్టర్స్. ఇది పిరమిడ్ లో యొక్క లాభాలు. ఇది ఎంత చెప్పినా కూడా ఉంది మాస్టర్స్. ఇది అద్భుతమైన సృష్టి అని కూడా చెప్పచ్చు. అదే విధంగా ఇంకొక విషయం మాస్టర్స్, ఇప్పుడు రోడ్లో కొన్ని ప్రదేశాలు ఉంటాయి, అవి యాక్సిడెంట్ జోన్ అనే బోర్డు కూడా వేసింటారు చూడండి మాస్టర్స్. అక్కడ ఎప్పుడు కూడా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఏమంటారు, యాక్సిడెంట్ జోన్ అని అంటారు. అక్కడ అటువంటి ప్రదేశాల్లో ఒక పిరమిడ్ గనక కడితే గనక అక్కడ యాక్సిడెంట్ అనేది అయ్యలేదు మాస్టర్స్. కొన్ని అలాగా ప్రాక్టికల్ గా కొన్ని జరిగినాయి. ఆ పూణే యొక్క రహదారిలో ఒక హైవేలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగేవన్నమాట. ఇప్పుడు అక్కడ ఎవరో ఈ విధంగా అక్కడ ఇంజనీర్లకి అది అంతు పట్టదు, ఎందుకు ఇక్కడ జరుగుతాయి అనేది వాళ్ళకి అయోమయ స్థితిలో ఉన్నారు. అక్కడ ఒక పిరమిడ్ నిర్మించారు. ఒకరు ధ్యాని అక్కడ పిరమిడ్ నిర్మించిన తర్వాత అక్కడ 90% యాక్సిడెంట్లు కంట్రోల్ అయిపోయినాయి మాస్టర్స్. అక్కడ యాక్సిడెంట్లు కావడం లేదు. అది కాబట్టి ఈ యొక్క పిరమిడ్లు ఎన్ని రకాలుగా ఉపయోగం అంటే అర్థం చేసుకోవాలి మాస్టర్స్. మళ్ళీ ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు అవుతూ ఉంటాయి కదా, భూకంపాలు, సునామీలు, తుఫాన్లు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా ఈ యొక్క పిరమిడ్ ఎక్కువ భూమి పైన నిర్మాణం అయితే ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా మనము అదుపులో పెట్టగలము. కాబట్టి అందుకే పత్రి సార్ చెప్తా ఉండేది, ఈ భూమి మీద ఎక్కువగా పిరమిడ్లు కావాలి, పిరమిడ్ నిర్మాణం కావాలి, పిరమిడ్లను నిర్మించాలి, ప్రతి ఇంటిలో కూడా ఒక పిరమిడ్ కావాలి అని చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా చెప్తారు అంటే ఆ భూమికి ఎక్కువ శక్తి, ఎనర్జీ అనేది వస్తుంది. అప్పుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అని చెప్తారు మాస్టర్స్. అదే విధంగా ఈ యొక్క పిరమిడ్ నిశ్శబ్ద మరియు నిశ్చల, ఇవి రెండిటికి చిహ్నం అనే గుర్తు అని కూడా చెప్తారు మాస్టర్స్. అదే విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సకల దేవతలు కూడా ఈ యొక్క పిరమిడ్ లో అక్కడ
నివసిస్తూ ఉంటారు అని చెప్తారు మాస్టర్స్. అదే విధంగా కోహినూర్ వజ్రం కంటే ఈ పిరమిడ్ చాలా అమూల్యమైనది, అంతటి విలువైనది. కోహినూర్ వజ్రం కంటే అమూల్యమైనది అంటే అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఇంకా ఆ పిరమిడ్ అంటే మహోన్నత మనం అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఎక్కువ చెప్పినాం కదా, భూమి మీద పిరమిడ్లు వస్తే అదే విధంగా జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఎలాంటి రైలు యాక్సిడెంట్ కూడా జరగవని చెప్తారు మాస్టర్స్. కాబట్టి ఎంత ఎక్కువ పిరమిడ్ నిర్మిస్తామో అంత శక్తి మనము ఈ భూమికి అందించిన వాళ్ళు అవుతాము. అదే విధంగా ఇప్పుడు కుండలో నీళ్లు పెడతాము. కుండలో నీళ్లు పెట్టినప్పుడు ఎలా ఉంటుంది? చాలా చల్లగా ఉంటుంది. అదే విధంగా పిరమిడ్ లో నీళ్లు పెట్టి ఆ యొక్క నీళ్లు తాగితే మనకి అంతే చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్ కంటే కుండలో కంటే చాలా చల్లగా, నెమ్మదిగా, తృప్తిగా ఉంటాయి ఆ నీళ్ళు అని చెప్తారు మాస్టర్స్. ఒకసారి మనము ఎక్కడైనా ఒక ఇల్లు అనుకోండి, మన ఇంట్లో మనము ఎక్కడైనా కొన్ని రోజులు బయటికి వెళ్తాము. కొన్ని రోజులు బయటికి వెళ్ళి ఏదో ఒక ముగ్గిపోయినట్టు మన ఇంట్లో పిరమిడ్ ఉంటుంది అనుకోండి, ఆ పిరమిడ్ ఉన్నప్పుడు మనం వాక్ వేసుకొని డోర్ వేసుకొని మనం బంద్ చేసి ఎక్కడైనా బయట ఊళ్ళకి వెళ్ళినప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత అదే ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది మాస్టర్స్. అక్కడ ఇప్పుడు గాలి లేకపోతే ఏదైనా స్మెల్ వస్తుంటుంది, కానీ పిరమిడ్ పెట్టేసి వెళ్ళినప్పుడు ఎలాంటి స్మెల్ కూడా ఉండదు. అదే విధంగా ఫ్రెష్ గానే ఉంటుంది మాస్టర్స్. ఇది ఒకటి. మళ్ళీ ఇంకొకటి, ఒక బ్లేడ్ ఉంటుంది. ఆ బ్లేడ్ ఎన్ని షేవ్లు చేసుకోవచ్చు? 2-3 షేవ్ల కంటే ఇంకెక్కువ చేసుకోలేరు, మళ్ళీ కొత్త బ్లేడ్ వాడాలి. కానీ పిరమిడ్ కింద బ్లేడ్ పెట్టిన తర్వాత అది చాలా సార్లు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తారు మాస్టర్స్. చాలా షేవుల వరకు వస్తుంది అది అని చెప్తారు. అంటే అంత షార్ప్ గా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ పిరమిడ్ కింద పెట్టినటువంటి కూరగాయలు, ఈ యొక్క పండ్లు, ఫ్రూట్స్ ఇవన్నీ తినడం వల్ల బీపీ, షుగర్ అలాంటి ఒక కాయిలాలు కూడా నార్మల్ కి వస్తాయి. అవి కూడా ఎక్కువగా పరిణామం చూపించదు అని చెప్తారు మాస్టర్స్. అదే విధంగా ఒక పసిబిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ యొక్క బిడ్డకి, ఆ యొక్క శిశువుకి ఈ పిరమిడ్ శక్తి నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని, అటువంటి పళ్ళు, అటువంటి కూరగాయలు ఆ తల్లి తీసుకుంటే గనక ఆ యొక్క బిడ్డ యొక్క శక్తి, ఆ యొక్క మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. అదే విధంగా ఆ యొక్క బిడ్డ ఏమవుతుందంటే ఆధ్యాత్మిక వైపు పయనించడానికి అది అవకాశం అవుతుంది. కాబట్టి ఆ యొక్క గర్భిణీ స్త్రీ తీసుకుంటే అది ఒక బిడ్డ పైన చాలా పరిణామం చూపిస్తుంది అని చెప్తారు మాస్టర్స్. ఈ విధంగా అదే ఈ పిరమిడ్ లో పెట్టినటువంటి నీళ్ళు ఏమంటారంటే ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు కలిగి ఉంటాయి అని చెప్తారు మాస్టర్స్. ఇది ఈ రోజు నాకు తెలిసినటువంటి పిరమిడ్ గురించి, పిరమిడ్ శక్తి గురించి మీ అందరితోటి నేను పంచుకున్నాను మాస్టర్స్. నాకు అవకాశం ఇచ్చినటువంటి మహావతార ఫౌండేషన్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం థ్యాంక్ యూ. మీకు కూడా జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా వివరించారు. పిరమిడ్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, అన్నీ కూడా చాలా చక్కగా చెప్పారండి. ఎవరెవరు వాడితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎక్కడ వాడితే. ఇంతవరకు పిరమిడ్ కూరగాయల మధ్య విన్నాను. మీరు చెప్పినట్టు బ్లేడ్ ఏదైతే షేవింగ్ బ్లేడ్ ఉంది అన్నారు అది విన్నాను. పండ్లు పెట్టినారు, లేదు ఇంకేదన్నా నీళ్ళ మీద పెట్టచ్చు అన్నారు. కానీ పిరమిడ్ వాషింగ్ మిషన్ మీద పెట్టడం అనేది మీ దగ్గరే విన్నాను మేడం. మేడం అది నాకు ఐడియా వచ్చింది, ఎప్పుడు రిపేర్ ఇలా వస్తుంది కదా, ప్రయత్నం చేద్దామని. ఓకే, చాలా మంచి ఐడియా కదా. దేనికైనా కానీ చూడండి, ఇది ఇది అది అనే ఏం లేదు అసలు. ఇంకా అన్నింటికీ మనం వాడచ్చు చక్కగా. ప్రతిదానికి కూడా పిరమిడ్. వాషింగ్ మిషన్ మీద మీ దగ్గరే విన్నాను అనమాట. నిన్న మేడం చెప్పారు క్లాస్లో ఉంటే. తను ఏం చెప్పారంటే షేవింగ్ బ్లేడ్. మా ఫాదర్ ట్రై చేశారు. షేవింగ్ బ్లేడ్ షేవ్ చేసుకొని క్లీన్ చేసేది, దాని కింద పెట్టేది. ఏదో 2-3 సార్లు వచ్చేది, కానీ ఇది చాలా రోజుల వరకు షార్ప్ అయితానే ఉంది. అదొక ప్రయోగము అనేసి మీరు ఇప్పుడు వాషింగ్ మిషన్ మీద ప్రయోగం చేశారు.
చాలా అద్భుతంగా ఉంది. ఎన్ని ప్రయోగాలు చూడండి, ఎంత అద్భుతమో, ఎంతమందికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ పిరమిడ్ వల్ల. ప్రతి ఒక్కరూ కూడా ఈ పిరమిడ్ ని ఇంట్లో పెట్టుకోవడము, వాటర్ మీద పెట్టుకోవడము, అలా చేస్తూ ప్రతి దాని మీద చేస్తూ ఉంటే అందరూ కూడా చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు. మనం తినే ఆహారము చాలా ఆరోగ్యవంతంగా తయారవుతుంది, తాగే నీరు ఆరోగ్యవంతంగా అవుతుంది, మనమే సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాం మన తల మీద పెట్టుకుంటే. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. మేడం ఎంత చక్కగా చెప్పారు. అందరూ కూడా మేడం కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత మంచి జ్ఞానాన్ని అందించారు. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మనము, లేదు మేడం ఎలా చెప్పారు దాని మీద అయినా సరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం గారు అందరికీ నమస్తే అండి. అది యాక్సిడెంట్ జోన్ లో పిరమిడ్ పెట్టడం అనేది చాలా బాగుందండి. అది చాలా గుడ్ ఐడియా. అలా చాలా యాక్సిడెంట్లు తగ్గించడానికి కారణం అవుతుంది పిరమిడ్ అనేది. బాగుంది Yes. ఐడియా. చాలా చక్కగా వివరించారు మేడం. నమస్తే. బాగుంది. ధ్యానం కూడా సరస్వతి గారు చక్కగా చేయించారు. అందరికీ ధన్యవాదాలు. బాగుందండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీని మీద? లేదు, ఏదైనా వేరే డౌట్ ఉన్నా కానీ అడగండి, అన్మ్యూట్ చేసుకోండి. ఈ పిరమిడ్ అనేది మనం ఎక్కడ కొనుక్కోవచ్చు మేడం? దానికి ఏదైనా పర్టికులర్ ప్లేస్ అనేది ఉందా, లేకపోతే? లేదు మేడం, ఎక్కడైనా దొరుకుతాయి పిరమిడ్లు. మళ్ళా మనకి ఆన్లైన్ లో కూడా ఇప్పుడు చాలా మంది మాస్టర్స్ ఉన్నారు కదా మేడం, వాళ్ళకి మనం చెప్పినా కూడా మీకు కొరియర్ పంపిస్తారు మేడం. మేడం తెలిసి ఏ ఉంటుంది. మెటీరియల్ పర్వాలేదండి, ఏ మెటీరియల్ అయినా పర్వాలేదు. ఏ మెటీరియల్ అయినా పర్వాలేదు మేడం, షేప్ ఓకే కొలతలు మాత్రం కరెక్ట్ ఉండాలి. అది మెటీరియల్స్ ఇంపార్టెంట్ కాదు మేడం. ఓకే. అది ఇది మన గ్రూప్ పిరమిడ్ లో అవుతుందండి? సెండ్ చేశాను చూడండి మేడం. బాగుంది. పిరమిడ్ మన అవుతుందా గ్రూప్ లో మేడం? సెండ్ చేశాము. దాని ఏం మేడం? డీటెయిల్స్ కూడా సెండ్ చేశాం. మేడం చూసాను. డీటెయిల్స్, ఇది పిరమిడ్ పిరమిడ్ డీటెయిల్స్ కూడా అవుతుందా? సెండ్ చేశాం. అది పిరమిడ్. ఎస్ మేడం. ఇది మొబైల్ స్టాండ్ లాగా వాడుతున్నాము. అంటే ఈ కోణాలు ఉండొచ్చా వీటికి? పిరమిడ్ అంటారు కదా. మేడం అది నాలుగు కోణాలు ఉండాలి మేడం, అది ఎన్ని 3 ఉన్నాయా? కాదు, ఎన్ని 4. ఉన్నాయి చూడండి, దానికి ఎన్ని ఉన్నాయి భుజాలు? అది 3 ఉన్నాయి కదా మేడం. మేడం 3 ఉన్నాయి. 4 ఉండాలి. 4 ఉండాలి మేడం. నేను చూపిస్తా మేడం, ఒకటి చూపిస్తా. యాంగిల్ లాగా. ఓకే. అది మనకు గ్రూప్ లో కూడా సెండ్ చేశాను చూడండి మేడం. మనకు పిరమిడ్ కావాలంటే ఆ నంబర్స్ కాంటాక్ట్ చేయండి, మీకు కొరియర్ చేస్తారు. ఇలా ఉంటుంది మేడం. ఇది పిరమిడ్ 4 సైడ్లు ఉంటుంది, 4 సరి సమానంగా ఉండాలి. మళ్ళీ దీనికి ఎందుకు కూడా చాలా చిన్న చిన్న పిరమిడ్లు ఉన్నాయి మేడం. ఇది లోపల ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా పిరమిడ్లు ఉన్నాయి, కింద కూడా పిరమిడ్లు ఉన్నాయి మేడం. ఫుల్ లోపల ఇది పైన ఒకటే కనిపిస్తుంది. ఇది ఈ విధంగా మళ్ళా లోపల ఇన్ని పిరమిడ్లు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న పిరమిడ్లు ఉన్నాయి. ఇది ఒక పెద్ద పిరమిడ్. ఇది ప్లాస్టిక్ అండి? ఏం మేడం? ప్లాస్టిక్ ఐటమ్ అది? ఇది ఫైబర్ మేడం, ఫైబర్. ఇది ఫైబర్. మళ్ళీ ఇది చిన్న పిరమిడ్. ఇది ప్యాకెట్ లో మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి వీలుగా. ఇది చిన్న చిన్న పిరమిడ్లు ఇవి. ఇది పిల్లల పుస్తకాలు బ్యాగ్ లో వేసి పంపించచ్చు. మళ్ళా ఎక్కడైనా వెహికల్స్ లో, గాడిలో మనం 2 వీలర్స్ లో పెట్టొచ్చు, మనం ప్యాకెట్ లో పెట్టుకోవచ్చు. చిన్న చిన్న పిరమిడ్లు ఇవి. కావాలంటే ఒక మేడం నంబర్ ఉంది మేడం, అది మేడం కి నేను సెండ్ చేస్తాను. వాళ్ళు కర్ణాటక వాళ్ళు తెలుగు కూడా మాట్లాడతారా మేడం? వాళ్ళకి చెప్తే మనం అడ్రస్ ఇస్తే వాళ్ళు మనకు కొరియర్ చేస్తారు మేడం. ఓకే మేడం. పిరమిడ్ ఏం కావాల్సిన వాళ్ళు మనకి కొరియర్ చేస్తారు. నేను అది మేడం నుంచి పెడతా నంబర్ మేడం కి, మేడం మీకు షేర్ చేస్తారు. అలాగే మేడం. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, లక్ష్మి గారు మాట్లాడండి. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకున్నారు. ఇంకెవరైనా మాట్లాడతారా? సరస్వతి గారు అన్మ్యూట్ చేసుకోవాలి. మేడం మ్యూట్ లో ఉన్నారు.
అవ్వలేదు. మాట్లాడండి. థ్యాంక్స్ మేడం, చాలా బాగా మాట్లాడారు. పిరమిడ్ లాభాలు చాలా చెప్పారు, టక్ 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 చాలా చెప్పారు, అన్ని విన్నాము బాగా. ఇంకా కొంచెం డౌట్ గట్టిగా. వాయిస్ తక్కువగా ఉంది. లేదు మేడం, బాగా చెప్పారు. పిరమిడ్ లాభాలన్నీ చాలా బాగా చెప్పారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని నిజంగా తెలియదు మేడం. మీరు చెప్పినప్పుడే ఇప్పుడు ఇన్ని రకాలుగా దాన్ని లాభపడుతుందనేసి చెప్పారు. ఒక పిరమిడ్ చిన్న చిన్నవిగా పెద్ద పెద్దవిగా చాలా చెప్పారు మీరు. అవన్నీ వింటా ఉన్నాం, అదే కొత్తగా అనిపించింది ఈ రోజు మీరు చెప్పింది కూడా. అంతా మీరు మాట్లాడేటప్పుడు మాత్రం వాయిస్ ఆగి ఆగి వస్తుంది మేడం, క్లారిటీగా వినిపించలేదు. అదే నేను మెసేజ్ ఇప్పుడు మాట్లాడుతుంది మేడం, ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు బాగా వినిపిస్తుంది. మీరు ఇందాక స్పీచ్ చేసేటప్పుడు కొంచెం తక్కువగా ఉంది వాయిస్. నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. అంతే అంతే అయ్యుండొచ్చేమో, అంతే అయ్యుండొచ్చు. లాభాలు మాత్రం చాలా. అదే నంబర్ కూడా పెడతానన్నారు, అదే వింటా ఉంటాం. నంబర్ మేడం సెండ్ చేస్తా, మేడం మీకు షేర్ చేస్తారు మేడం, మా మేడం నంబర్. అలాగే అలాగే, థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్. చాలా బాగా చెప్పారు, బాగా మాట్లాడారు మీరు. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? కృష్ణలీల గారు. పుల్లన్న గారు మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం థ్యాంక్ యూ మేడం. నాకు ఈ మహావతార్ ఫౌండేషన్ సందర్భంగా అవకాశం కల్పించినందుకు, ఈ సెషన్స్ లో పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా మేడం. మన పత్రిజీ గారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో సమాజ ఆరోగ్య శ్రేయస్సు కొరకు మంచి కోరి చేసేటువంటి సందర్భాల్లో మన మహావతార్ ఫౌండేషన్ చైర్మన్ ఫౌండేషన్ తరఫున పాల్గొనేదానికి చాలా మంచి ప్రోగ్రామ్ మేడం. ఇది చాలా బాగా ఉంది. మన నిత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిడులు, ప్రేరేపణ కలిగించేటువంటి సందర్భాల్లో జీవించేటువంటి సందర్భాల్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని కలుషితమైనటువంటి సమాజము, ఒత్తిడితో కూడుకున్న విధానము కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనే వాళ్ళు తర్వాత ఇంకా మిగతా వాళ్ళను కూడా పాల్గొనేలా చేయడం కూడా ముఖ్యమని నేను నా వ్యక్తిగత అభిప్రాయంగా తెలియజేసుకుంటా ఉన్నాను మేడం. తర్వాత సమాజం పట్ల, ఆరోగ్యం పట్ల కానీ సమాజం పట్ల కానీ చాలా చక్కగానే అవగాహన మేడం. ఇది నాకు ఇచ్చినటువంటి అవకాశం. మీరు ధ్యానం చేస్తున్నారు కదా, కొత్తగా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మేడంతో క్లియర్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసింటారు. ఎలా ఉంది మేడం? ఇప్పుడు చెప్పారు కదా క్లాస్ ఎలా ఉంది మేడం? ఫస్ట్ నేను ధ్యానం చేసినప్పుడు కొద్దిగా చాలా తిరిగినట్టు ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమి లేవు మేడం. చాలా నీట్ గా ఉంది. తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉన్నంత బాగుంటది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను మేడం. ఎంతసేపు ఎక్కువ చేస్తే, ఇప్పుడు మన వయసును బట్టి మన వయసు ఎంత ఉంటే అంతసేపు యోగా చేయాలని చెప్పి మనం నిర్ణయించుకొని మాట్లాడుకున్నాం కదా. ఎక్కువ చేసినా కూడా మనకు చాలా రిలీఫ్ గా, స్వేచ్ఛగా బాగా ఉంటుంది మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. తర్వాత నేను నైట్ కూడా 9 to 11 ప్రోగ్రామ్ లో కూడా నేను పార్టిసిపేట్ అవుతున్నాను. చాలా చక్కగా ఉంది మేడం. తర్వాత నేను పాల్గొనడమే కాకుండా ఈ జూమ్ సెషన్స్ ని ఇంకా ఒక ప్రతిరోజు ఇద్దరు ముగ్గురికి కూడా నేను స్పెండ్ చేయడం జరుగుతుంది మేడం. వెరీ గుడ్ సార్, మంచి పని చేస్తున్నారు. అదే మనకు కావాల్సింది, ఆ సేవనే చేయాలి. మనం ఒక్కరమే అనుకుండా అందరూ బాగుండాలి, అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. మంచి పని చేస్తున్నారు సార్, ధన్యవాదాలు. ఇంకోటి మేడం, మన ఈ మహావతార్ ఫౌండేషన్ తరఫున ఎవరైనా ఎంతో మంది ఈ కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు నేను అడ్వకేట్ మేడం. నేను ఉచితంగా కొన్ని కేసులు చేస్తానని చెప్పి మీకు సందర్భంగా మాటిస్తున్నాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి విషయం, మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను ఖచ్చితంగా చెప్తాను సార్ ఇది గ్రూప్ లో. కుటుంబ తగాదాలు ప్రతి ఒక్క ఇంటిలోనూ ఉంటాయి
కాబట్టి వాళ్ళకి ఫస్ట్ నేను కౌన్సిలింగ్ ఇస్తాను. కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబాన్ని విడదీయడం భావ్యం కాదు కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత నేను డబ్బులు ఏమి ఆశించుకోకుండా వాళ్ళకి కోర్టులో నేను న్యాయవాదిగా పనిచేస్తానని మన మా ఫౌండేషన్ తరపున మాటిస్తున్నాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. సరోజమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. ఇందాక పిరమిడ్ గురించి చెప్పిన మేడం చాలా బాగా చెప్పారు. నాకు అసలు పిరమిడ్లు ఇంత ఉపయోగపడతాయని నాకు ఇంతకు ముందు తెలియదు. ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. మీరు ఇప్పుడే ఆ క్లాస్ పిరమిడ్ జాయిన్ అయ్యారు కదా, అందువల్ల మీకు తెలియదు. పిరమిడ్లు అదే ఆ పిరమిడ్లు మనకు కూడా తెప్పించుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయము. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా తెచ్చుకోవాలి, మళ్ళా దాన్ని ఇంకొకసారి ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా మళ్ళా ఇంకొకసారి చెప్తే చాలా బాగుంటుంది. అందులో ఆమె చెప్పారు చూడండి, యాక్సిడెంట్ చోట పెట్టారు పిరమిడ్ అని, అది మాత్రం నాకు కూడా చాలా సంతోషమైంది. ఎంత ఉపయోగకరం అబ్బా, ఎంత జనాలకు ఎంత సౌలభ్యంగా ఉంటుంది అది అనేది నాకు చాలా అద్భుతంగా వచ్చింది. ఆ విషయం మాత్రము చాలా బాగుంది. ఇంకా అదే ఈ పిరమిడ్స్ మన పిల్లలకు కూడా కొంచెం అట్లా అలవాటు చేస్తే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కానీ, జ్ఞాపక శక్తి కానీ, చదువు విషయంలో కానీ, ఒక సత్ప్రవర్తనలో కానీ బాగుపడతారు కదా అని అనిపించింది. అట్లా ఉపయోగించుకుందామని నాకు ఇష్టంగా ఉంది. అవి తప్పకుండా తెచ్చుకోవాలి అని నా అభిప్రాయం. ఈ ఫౌండేషన్ వారందరికీ కూడా నాకు కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు ఈ నంబర్ షేర్ చేస్తాం మేడం. ఆ నంబర్ ద్వారా మీరు కాల్ చేస్తే మీరు అడ్రస్ పెడితే వాళ్ళు పంపిస్తారు మేడం. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ. ఓకే, చేద్దాం మేడం, అట్లే చేద్దాం. మీరు నెంబర్ సెండ్ చేయండి, మనం గ్రూప్ లో పంపిద్దాం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? కృష్ణలీల గారు ఏంటి మేడం, వీడియో ఆన్ చేసుకున్నారు, ఉన్నారా లేరా? ఆన్ చేసుకోకుండా వీడియో ఆన్ లో ఉంది, వీడియో ఆఫ్ లో ఉంది మేడం, వంట దగ్గర ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం, ఇంత చక్కటి మాకు జ్ఞానాన్ని అందించినందుకు మీకు శతకోటి వందనాలు. అందరు కూడా ఈ క్లాస్లోకి అటెండ్ అయ్యి ఈ జ్ఞానాన్ని పొందారు. చక్కగా దీన్ని ఆచరణలో పెడితే ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పిరమిడ్ తెప్పించుకోండి. ఆ పిరమిడ్ కింద ధ్యానం చేయండి, పిల్లలకు ధ్యానం నేర్పించండి. అందరూ కుటుంబం అంతా ధ్యానమయం అయిపోతుంది, ఇల్లు ఆరోగ్యవంతమవుతుంది. ఓకేనా? అందరూ కూడా అలా చేద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.